నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో ఈరోజు ఆశ్రమానికి ఇమాని శ్రీనివాస్ శర్మ గారు, శేషపవన్ గారు ఆశ్రమానికి ప్రతి నెల 11,000 రూపాయల నిత్యావసరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఇమాని శ్రీనివాస్ శర్మ గారిచే, శ్రీ శేషపవన్ సార్ గారిచే ప్రతి నెల 11,000 రూపాయలు ఇక్కడ ఉన్న 65 మంది ఆశ్రమ వాసులకు కడుపును అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఇమాని శ్రీనివాస్ శర్మ గారికి, శేషపవన్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆశ్రమానికి పెద్దది కొరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే కళ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు ఇమాని శ్రీనివాస్ శర్మ సార్ గారు, శేషపవన్ సార్ గారు మీరు మీ కుటుంబ సభ్యుల ఆశ్రమానికి 11,000 రూపాయల నిత్యావసరాలు ఇస్తున్నందుకు ధనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.